ప్రజలు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తారన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదన్నారు. పదవులు ఉండొచ్చు పోవచ్చన్నారు మంత్రి జయరాం. రాజకీయాల ఆర్భాటాలకు పోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. రాజకీయాల్లో ఒదిగుండాలన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. రాజకీయం ఉండొచ్చు పోవచ్చు, ఈ రాజకీయం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఉన్నన్నాళ్ళు ఒక కుటుంబ సభ్యుడిగా బతకాలనేదే నాకు ఒక ధ్యేయం. కాబట్టి ఈరోజు ఆ రాజకీయానికి దుడుకలు ఆర్భాటాలు నేను ముందు పడితే అనేదానికి కాదు. రాజకీయానికి ఎంత మనము నెమ్మదిగా ఓర్పుగా ఉంటేనే, సహనంగా ఉంటేనే ప్రజలు కూడా చూస్తుంటారు. ప్రజలు కూడా పిచ్చోళ్ళు కాదు. ఎప్పుడు ఎవరికి బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్పే రోజులు కూడా ప్రజలు ఇస్తారు. ఈ రాజకీయానికి ఇంకా ఎలక్షన్లు ఇంకా 3 నెలలు ఉన్నాయి. ప్రతి నాయకుడు ఎవరైతేనేమి రాజకీయాలు అంటే ఒక నాయకుడు ప్రజల్ని ప్రేమిస్తే ప్రజలు మనల్ని ప్రేమిస్తారు. కాబట్టి ప్రేమించే గుణాలు, పెద్ద మనసు రాజకీయ నాయకులకు ఉండాలా, ఓర్పు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అంటున్నాను. ఎవరు ఏదేమైనా కూడా గుమ్మనూరు జయరాం చరస్మి పోదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను.